బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ ఈ మేరకు టీడీపీ అధినేతతో దాదాపు 3 గంటల పాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం. రాజోలు, రాజానగరం స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైన చర్చలు కొలిక్కొచ్చాయి. గత 4 రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన ఇద్దరు నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ ఈ మేరకు టీడీపీ అధినేతతో దాదాపు 3 గంటల పాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు స్పష్టత వచ్చినట్టుగా సమాచారం. రాజోలు, రాజానగరం స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుండి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైన చర్చలు కొలిక్కొచ్చాయి. గత 4 రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన ఇద్దరు నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నట్లు తెలుస్తోంది.